హలో అండి, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మేము ఇంకా మా వెకేషన్ అయిపోయింది. మేము ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాము. సో బెంగళూరు వెళ్ళే ముందు మేము ఖమ్మంలో ట్యాంక్ బండ్ ఉంది. సో మినీ ట్యాంక్ బండ్ అనమాట. అంటే హైదరాబాద్ అంతా ఉండదు. సో అందుకనే నేను మినీ ట్యాంక్ బండ్ అన్నాను. సో అక్కడికి వెళ్ళి మేము కొంచెం జస్ట్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూద్దామని వెళ్ళాము. సో ఇది మేము ట్యాంక్ బండ్కి వచ్చేసాము. ఇక్కడ ఇది న్యూ ఇయర్ నెక్స్ట్ డే అండి. సో ఫస్ట్ లుక్లో అయితే బాగా అనిపించింది. ఐ మీన్ పక్కన కొంచెం చెరువు లాగా ఉంది, లకారం పార్క్ ఉంది, అది చెరువు ఉంది. దాని పక్కన రోడ్ అంతా చెరువు చుట్టూ రోడ్డు వేసేసి లైటింగ్స్ పెట్టి మొక్కలు పెట్టి మనము అంటే వాకింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంది. కానీ నార్మల్ డేస్లో అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ టైం అని చెప్పి మేబీ అందరూ వచ్చినట్టున్నారు చాలా వరకు. సో చాలా రష్గా కూడా ఉంది. సో నేను అక్కడ కొన్ని క్లిప్స్ తీసాను. ఇది చెరువు దగ్గర ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంది అండి. బోటింగ్ కూడా అలో చేస్తున్నారు. కానీ మేము వెళ్ళే టైంకి బోటింగ్ టైం అయిపోయింది. అప్పటికి అది లాస్ట్ అంట, వెళ్ళి వచ్చేస్తున్నారు జనాలు. సో మాకు అవ్వలేదు మేము తీసుకోవడానికి వెళ్ళడానికి కూడా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ నేను ఇది వీడియో తీయడానికి ట్రై చేస్తాను బోటింగ్ వెళ్ళినప్పుడు. సో ఇప్పుడైతే కుదరలేదు అండి. సో మన నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంది అక్కడ, చాలా బాగుంది చూడ్డానికి కూడా. మనకి అంటే దాని మీద ఫోకస్ లైట్స్ పెట్టారు చుట్టూ, ఒక 6 to 7 లైట్స్ చుట్టూ ఫోకస్ లైట్స్ పెట్టారు. ఇంకా ఇది పైనుండి తీసాను అండి. అంటే అక్కడ మనకి పైకి ఎక్కి చూడడానికి కొన్ని స్టెప్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ మేము ఎక్కి నేను అసలు ఫుల్ ఓవరాల్ వ్యూ ఎలా ఉంది అని చెప్పేసి నేను వీడియో తీసాను. ఇది ఓవరాల్ వ్యూ అండి, లేక్ అండ్ ఈ పక్కన లైట్స్, దారి అంతా చుట్టూ ఆ లేక్ చుట్టూ చాలా బాగుంది. లేక్ చుట్టూ కూడా లైట్స్ పెట్టారు. దాని చుట్టూ కూడా మనకి రోడ్ వేసేసి ఫుల్ మనం 1 రౌండ్ వేసి రావచ్చు. కానీ మాకు కుదరలేదు వేయడానికి. మేము చెప్పాను కదా ఆల్రెడీ మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము. సో ఇది ఫుల్ వ్యూ అనమాట ఎలా ఉంది అని చెప్పేసి పైనుండి. ఇంకా నేను కిందకి దిగేసి అది ట్యాంక్ బండ్ ఇంకా 1 సైడ్ నేను చూపించాను కదా, ఇది నెక్స్ట్ సైడ్ అండి. ఇంకొక వైపు ఇలా లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్లో లకారం పార్క్కి ఎంట్రన్స్ అని కూడా ఉంటుంది, లకారం ట్యాంక్ బండ్ అని. సో మనం ఇది యాక్చువల్గా బోటింగ్కి వెళ్ళే దారి అనమాట. మనం ఎలా వెళ్ళొచ్చు. ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ వెళ్ళి వస్తున్నారు అని చెప్పేసి, ఇది లాస్ట్ 1. సో వెళ్ళి వచ్చేసారు అది. ఇంకా ఇది యాక్చువల్గా టైమింగ్స్ కూడా అయిపోయింది మేము వెళ్ళే టైంకి. ఇది చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇంకా మనం వాకింగ్ చేయడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్. కానీ నాకు టైమింగ్స్ తెలీదు మార్నింగ్ ఎలో చేస్తారో లేదో అని చెప్పి. ఇంకా ఇది ఫుల్ నెక్స్ట్ వైపు అనమాట. వెళ్ళే దారిలో ఎంత ఫుల్గా చెట్లు పెట్టేశారు, మొక్కలు పెట్టేశారు. మనకి యాక్చువల్గా నేను ఈ లైటింగ్స్ అనేవి ఫస్ట్ టైం అయితే నేను మైసూర్లో చూశాను. ఇలా చెట్లకి ఇంకా కరెంటు పోల్స్ ఉంటాయి కదా, ఆ స్తంభాలకి లైటింగ్స్ పెట్టడం. సో నెక్స్ట్ నేను ఇక్కడే చూడడము. ఇది లైటింగ్స్ అంతా బాగా పెట్టారు. మనం ఏ వైపు వెళ్ళినా కూడా అది లేక్ చుట్టూ కాబట్టి మనం చుట్టూ చూడడానికి ఉంటుందన్నమాట. చుట్టూ చూడొచ్చు, చుట్టూ లైట్స్ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత రష్గా ఉంది అంటే యాక్చువల్గా ఇది సెకండ్ డే. ఫస్ట్ డే అయితే ఇంకా చాలా రష్గా ఉంది అంట. మేము వెళ్ళే టైంకి కొంచెం తగ్గిపోయింది. అక్కడ లవ్ ఖమ్మం అని ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో ఉన్న జనాలందరూ ఆ ఖమ్మం మీద పడుకొని కూర్చొని అలా ఫొటోస్ తీసుకుంటున్నారు. నాకు తీయడానికైతే ఫోటో తీయడానికి కూడా అవ్వలేదు. సో ఇది అక్కడ కొన్ని ఇలా హట్స్ లాగా పెట్టి కూడా ఉన్నాయి. సో మనం కూర్చొని చూసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా మేము బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా వెళ్ళిపోతాం కాబట్టి లగేజ్ అంతా ప్యాక్ చేస్తాము. అయితే మా అమ్మ మా కోసం కొన్ని స్వీట్స్, కొన్ని ఇంకా పచ్చళ్ళు అవన్నీ చాలా చేసి పెట్టారనమాట. సో నేను అవన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఏమేమి చేశారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఓన్లీ ప్యాకింగ్ వరకే ఉంది, అంతా కూడా లేదు కొంచెము. సో ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మాది ఫ్లైట్ 7:20కి. ఇంకా అది తొందరగా ఎర్లీ టైం అయిపోయిందనమాట. సో ఇంకా నేనైతే పడుకుని పోయాను ఫ్లైట్లో. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగే టైంలో ఇంకా కొంచెం ల్యాండింగ్ టైంలో నేను లేచినప్పుడు ఇలా వీడియోస్ తీశాను. ఎంత బాగుంది అంటే
సో మేఘాలు ఎంత బాగున్నాయంటే పక్కన మళ్ళీ ఆల్రెడీ అప్పటికే సన్ స్టార్ట్ అయిపోయింది, సన్లైట్ వచ్చేస్తుంది, పక్కన మళ్ళీ మనకి చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు అనమాట. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో. సో చాలా బాగుంది చూడడానికి. యాక్చువల్గా నాది విండో సైడ్ కాదనమాట, సో తీయడానికి అవ్వలేదు క్లియర్గా. ఇంకా ఇది ఫ్లైట్ కిందకి దిగిపోతున్నప్పుడు ఇలా మేఘాల్లో నుంచి వస్తుందన్నమాట. చాలా బాగుంది అసలు చూడడానికి. అంటే ఎప్పుడు నేను నైట్ టైం జర్నీ చేసినప్పుడు అయితే ఇది మేఘాలు ఎంత కనిపించవు కదా, ఇప్పుడు మాత్రం ఇది ఎర్లీ మార్నింగ్ టైం. మ్యాక్సిమం మేము ఎర్లీ మార్నింగ్సే ట్రావెల్ చేస్తాము, కానీ ఎప్పుడు నాకు వీడియో తీయడానికి అనిపించలేదు అనమాట. ఈసారి మాత్రం చాలా బాగుంది. ఇది మేఘాలు మాత్రం చాలా బాగా వచ్చాయి. మనం ఏదో మేఘాల్లో కూర్చున్నట్టు, మేఘాల్లో నుంచి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ల్యాండింగ్ టైం అనమాట. నాకు యాక్చువల్గా ల్యాండింగ్ అంటే చాలా భయము, సో నేను మధ్యలో వీడియో ఆపేసాను అనమాట తీయడము. ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగేసి లగేజ్ అంతా తీసేసుకొని, యాక్చువల్గా మాకు లగేజ్ ఎక్కువైపోయింది, తీసుకువెళ్ళాల్సిన దానికన్నా కూడా 7 kgs ఎక్స్ట్రా అయింది అనమాట. సో చాలా బరువు ఉండే అనమాట. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత క్రిస్మస్ ట్రీ పెట్టారు, చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి మేము డిసెంబర్ స్టార్టింగ్లో వెళ్ళాం కాబట్టి క్రిస్మస్ ట్రీ అప్పటికి ఇంకా పెట్టలేదు. సో ఇది అక్కడ ఎయిర్పోర్ట్లో. ఇంకా మా చిన్న కుటీరానికి వచ్చేసాం మేము ఆఫ్టర్ లాంగ్ వెకేషన్ అనమాట. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూడాలి ఎలా అయిపోయిందంటే నా గార్డెన్ అంతా, బాల్కనీ అంతా అసలు చూడడానికి కూడా నాకు చూడగానే భలే బాధేసింది. ఆ మొక్కలన్నీ ఎండిపోయి చాలా వరకు ఎండిపోయాయి. అప్పటికి మా ఫ్రెండ్కి కీస్ ఇచ్చి మేము వాటర్ పోయమని చెప్పాము. పాపం తను పోసినా కూడా ఇక్కడ ఎండల వల్ల, బాగా ఎండలు ఉన్నాయంట, ఎండల వల్ల మొత్తం చెట్లన్నీ బాగా మాడిపోయాయి అనమాట. కొన్ని మొక్కలు అయితే చచ్చిపోయాయి. ఇంకా మా లవ్ బర్డ్స్ ఉన్నాయి కదా, అవి తినేసి వేసిన ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అంతా అక్కడ పడిపోయి కొన్ని అవి మొక్కలు పెరిగిపోయాయి అనమాట. చాలా అసలు ఎలా ఉంది అంటే మొత్తం ఏదో గడ్డి పెరిగిపోయినట్లుగా పెరిగిపోయింది. మొత్తం పైన ఉన్న హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా పెరిగిపోయింది. ఇంకా కాకరకాయ మొక్కకైతే ఎక్కడంటే అక్కడ పాకిపోయి మొత్తం కొన్ని కాకరకాయలు వచ్చాయి, కొన్ని పండిపోయాయి. నాకు అప్పుడు చూసినప్పుడు అనిపించింది, అయ్యో ఎందుకు ఇన్ని రోజులు ఉన్నాను అని. కానీ మనకు అనిపిస్తుంది కదా, ఎలా అయినా ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉన్నా మనకి అబ్బా ఇంకొక 4 days ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే అనిపించింది నాకు ఇది రాగానే, చూడగానే. ఇంకా ఇదంతా క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. మొత్తం క్లీన్ చేసేసి ఆ మొక్కలన్నీ పీకేసి, ఇంకా ఎలాగో జనవరి వచ్చింది కదా, సో నేను కొత్త ప్లాంట్స్ వేస్తాను. అవి ఏమేమి వేస్తాను అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం ఇది నా గార్డెన్ అప్డేట్ చూడండి ఎలా ఉందో. సో ఏవో పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి, అవి ఏంటో కూడా నాకు తెలియదు. నా చైనీస్ ఆరెంజెస్ మాత్రం కొంచెం బాగా పండిపోయాయి. ఇంకా వంకాయ మొక్కలకేమో పూత వచ్చేసింది, కాకరకాయలు వచ్చాయి, ఇంకా చిక్కుడుకాయలు ఎండిపోయాయి కాల్సినవి. ఇంకా అవన్నీ తీసేసాను, ఎలాగో సీడ్లింగ్స్ వేసుకోవడానికి మనకి పనికొస్తాయి అని చెప్పేసి. చూడండి ఇది టమాటా మొక్క ఎలా అయిపోయిందో, మొత్తం ఎండిపోయేసింది, చచ్చిపోయింది యాక్చువల్గా. నేను పీకేసాను. ఇంకా ఆ చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి. ఇంకా సొరకాయ మొక్క చూడండి, కొన్ని సొరకాయలు పిందెలు వచ్చాయి, కానీ దీనికి ఎంత పురుగు ఉందంటే గ్రీన్ కలర్ పురుగు. చూడండి ఆకులన్నీ తినేసేసింది, చూడగానే బాధేసేసింది అసలు. ఇంకా అదంతా ఆకులన్నీ పీకేసేసి మొత్తం క్లీన్ చేయడానికి నాకు 2.5 hours టైం పట్టింది అనమాట, మొత్తం బాల్కనీలంతా కడిగేసరికి. ఇంకా ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉందని కూడా నేను చూపిస్తాను. ఇది సెకండ్ బాల్కనీలో చూడండి అన్నీ ఎలా మొక్కలు పెరిగిపోయాయి. నా తోటకూర మొక్కలకైతే మొత్తం విత్తనాలలాగా వచ్చేసాయి, కంకి వేసేసింది. ఇంకా ఇది బచ్చల కూర చూడండి చాలా బాగా పెరిగిపోయింది అనమాట. సో ఇవన్నీ నేను కొంచెం క్లీన్ చేసేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి కూడా వీడియో చూపిస్తాను. ఇంకా ఇల్లు అయితే దారుణంగా అయిపోయింది. 1 month లేకపోతేనే ఇలా అయిపోయింది అనిపించింది. ఇంకా లాంగ్ వెకేషన్స్ వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలీదు. సో ఇది ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి, మొత్తం క్లీన్ చేసేసాను, చాలా వరకు మొక్కలన్నీ పీకేసేసాను. ఇది క్లీన్ చేసిన తర్వాత ఇంకా అవి లవ్ బర్డ్స్ తినేసినవన్నిటికీ ఫుడ్కి అవంతా కంకి వేసేసిందని చెప్పాను కదా, అవి కట్ చేసేసాను వాటికి వేయడానికి. ఇవి చూడండి రోజ్ ఫ్లవర్స్ బాగా వచ్చాయి బంచెస్గా. ఇంకా చైనీస్ ఆరెంజెస్ కూడా వచ్చాయి, పండిపోయాయి అనమాట అవి. నేను దీంతో రెసిపీ చేసి నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇది మనం పులిహోర చేసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ అయితే నేను పీకేసేసాను, కాకరకాయ ముక్కలన్నీ పీకేసేసాను అనమాట. చిక్కుడుకాయలు కూడా అన్నీ కట్ చేసేసి పెట్టేశాను. మనీ ప్లాంట్స్ అయితే ఇంకా చూడాలి, నాది ఇంతకుముందు చాలా బాగుండేది, ఇప్పుడు మాత్రం అంతా పాడైపోయింది. సో మళ్ళీ గార్డెనింగ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలేమో. ఇంకా మేము అది ప్యాకింగ్ అంతా తీసేస్తున్నాము. సో కొన్ని మేము ఇంటి నుంచి తీసుకొచ్చాము అని చెప్పాను కదా, అవి ప్యాకింగ్ అంతా తీసేస్తున్నాము.
సో నేను ఇవి ఏమేమి తీసుకొచ్చానో మా ఇంటి నుండి, మా అమ్మ నా కోసం ఏమేమి పంపించారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో బ్యాక్ టు హోమ్ అనమాట, మా చిన్న కుటీరానికి వచ్చేసాము ఇంకా. సో ఇది నా ట్రావెల్ వ్లాగ్ ఈరోజు వీడియో. సో మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు నా వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.